Good morning, students. This session for second year biotechnology students, semester 4, lecture number 13, unit 3. Today, title of the topic is Major Histocompatibility Complex, MHC. Major Histocompatibility Complex, MHC. MHC is the cluster of genes. They having 4 molecules. They are represented as cluster of genes. So they having some molecules, like this is a cluster of genes. Cluster of genes. So they are divided into 4 clusters. Type 1 molecules, type 2 molecules, type 3 molecules, and type 4. Likewise, they are 4 classes of MHC molecules. They are 4 classes of MHC molecules. These molecules are responsible for immune response. ఈ మాలిక్యూల్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ లో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కానీ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కానీ ఈ ఇమ్యూన్ రెస్పాన్సెస్ కి అంటే వెన్ the antigen can enter in our body, then that time MHC molecules are responded. Antigen molecule అనేటటువంటిది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దానికి ఎగ్నెస్ట్ గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి మాలిక్యూల్స్ కింద మేజర్ హిస్టో కంపాటబుల్ మాలిక్యూల్స్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్స్. దెన్ the second one is they are useful in transplantation process, like organ transplantations. In organ transplantation, the interaction between donor to recipient. So here organ transplantation like bone marrow transplantation, liver transplantation, kidney transplantation, likewise. So transplantation, nothing but implantation of tissue from donor to recipient. So here some rejections like graft rejections also there. So in this the major histocompatibility complex is responsible for antigenic stimuli. So here some molecules are present. They are represented as 4 type of molecules: class 1 molecule, class 3 molecule, class 3 and class 4 molecules. They are responsible for immune response and transplantation process. These MHC molecules was discovered by Ghorr in the year 1930. Ghorr అనే scientist 1930 లో ఈ ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడండి. Ghorr in 1930. They are a set of proteins called MHC molecule. ఈ molecules ఏమని పిలుస్తున్నారంటే set of molecules. They are a set of molecules. Then these molecules are in the form of proteins like a glycoproteins. ఇవి ప్రోటీన్స్ తో మేడ్ అయి ఉంటాయి. That's why they are called as histocompatible molecules. They are formation, they are made up of proteins. ఇవి ప్రోటీన్ తో మేడ్ అయి ఉంటాయి. ప్రోటీన్ తో మేడ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నాం అంటే histocompatible molecules. They are present in the nucleated cells of the blood serum. ఇవి ఎక్కడ ఉంటాయి? బాడీలో, హ్యూమన్స్ లో, మ్యామల్స్ లో, బాడీలో ఇవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి అంటే దే ఆర్ లొకేటెడ్ ఇన్ బ్లడ్ సేరం. ఇవి బ్లడ్ సేరం లో లొకేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూన్ రికగ్నైజేషన్. ఇవి ఇమ్యూన్ రికగ్నైజేషన్ అంటే యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్ లో సో ఇమ్యూనిటీని కాజ్ చేసేటటువంటి సెల్స్ ని రికగ్నైజేషన్ పర్పస్ లో వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి, కాంప్లిమెంట్ సిస్టమ్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి, ప్రెసిపిటేషన్ ఫామ్ కావడానికి, ఎగ్లూటినేషన్ జరగడానికి, ఆప్సనైజేషన్ జరగడానికి
ఈ మాలిక్యూల్స్ అనేటటువంటివి రెస్పాన్సిబుల్ అవుతాయి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమ్యూన్ రికగ్నైజేషన్, దే ఆర్ ఇంప్రూవ్ ది కాంప్లిమెంట్ లెవెల్స్. ఇవి కాంప్లిమెంట్ పాత్వేస్ లో కాంప్లిమెంట్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ మాలిక్యూల్స్ అనేటటువంటివి హెల్ప్ఫుల్ అవుతాయి. దెన్ దీస్ ఆర్ ఏ జీన్ సెగ్మెంట్. వీటన్నిటిని కలిపి ఏమని పిలుస్తున్నారంటే దే ఆర్ ఏ జీన్ సెగ్మెంట్. ఇవన్నీ కూడా జీన్ సెగ్మెంట్ కింద యూజ్ అవుతున్నాయి. దే ఆర్ యూజ్డ్ ఇన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పెరిమెంట్. ఇవి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రాన్స్ప్లాంటేషన్. వాట్ ఈస్ మెంట్ బై ట్రాన్స్ప్లాంటేషన్? సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది ఇంప్లాంటేషన్ ఆఫ్ ఏ టిష్యూ. సో ఏదైనా ఒక ఆర్గాన్ అనేది కంప్లీట్ గా స్పాయిల్ అయిపోతున్నప్పుడు స్పాయిల్ అయ్యేటటువంటి ప్లేస్ లోకి రెసిస్టెన్స్ ఉండేటటువంటి ఎగ్జైజ్డ్ న్యూ కాలనీస్ కానీ ఏ సెట్ ఆఫ్ రెమిడియల్ జీన్ తీసుకెళ్లి ఆ ప్రాపర్ ప్లేస్ లో కనుక ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ఆర్గాన్స్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి. సో ద ఓల్డ్ ఆర్గాన్ అంటే దట్ మీన్స్ ద డీకంపోజ్డ్ ఆర్గాన్స్ రీప్లేస్డ్ విత్ న్యూ ఆర్గాన్. సో ఆ ఆర్గాన్ అనేది ఎప్పుడైతే డీకంపోజ్ అయిపోతుందో ఆ డీకంపోజ్ అయిపోయేటటువంటి ఆర్గాన్ లో న్యూలీ సెల్స్ అనేటటువంటి వెళ్ళి వాటిని రీజనరేట్ చేస్తాయి. సో when the organ condition may decrease or may degrade the levels, then that time the new organ may enhance, they improve their functions like liver functions or kidney functions likewise. So here they are used in the transplantation experiment. So ivi transplantation process lo use avutayi. ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పెరిమెంట్స్ దగ్గర ఈ ఎంఎస్సి మాలిక్యూల్స్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ఇంప్లాంటేషన్ ఆఫ్ టిష్యూ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అనదర్ ఇండివిజువల్. ఇంప్లాంటేషన్ ఆఫ్ టిష్యూ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అనదర్ ఇండివిజువల్. ఒక ఇంప్లాంటెడ్ మీన్స్ సో ఎక్కడైతే ఈ సెల్స్ అనేటటువంటివి కంప్లీట్ గా డిక్రీజ్ అవుతున్నాయో లేదా దాని యొక్క ఫంక్షన్ అనేటటువంటిది కొలాప్స్ అవుతుందో ఆ టైంలో ఏం చేస్తాం అంటే ఇంప్లాంటేషన్ ఆఫ్ టిష్యూ రిగార్డింగ్ లైక్ డోనార్ టు రెసిపియంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేటట్టు చూస్తారు. నెక్స్ట్ ఆర్గాన్స్ అనేటటువంటివి కంప్లీట్ గా మ్యాచ్ అవుతుందా లేదా అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ సెల్స్ ని వాళ్ళకి డొనేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ ఇంప్లాంటెడ్ టిష్యూని ఏమని పిలుస్తాం అంటే దే ఆర్ కాల్డ్ గ్రాఫ్టింగ్. ఇంప్లాంటెడ్ టిష్యూ ఈజ్ కాల్డ్ గ్రాఫ్ట్ అని పిలుస్తాం అండి. ఇంప్లాంటెడ్ టిష్యూ ఈజ్ కాల్డ్ గ్రాఫ్ట్. ద ఇండివిజువల్ విచ్ డొనేట్ టిష్యూ ఈజ్ కాల్డ్ డోనార్. ఎవరికైతే ఇండివిజువల్ ఆ సెల్స్ ని లేదా ఆ ఆర్గాన్ ని పీస్ ఆఫ్ ఆర్గాన్ కంప్లీట్ గా ఆర్గాన్ టు ఆర్గాన్ కాదు కానీ ఆర్గాన్ లో ఒక ఎక్సైజ్డ్ పోర్షన్ కట్ చేసి దాన్ని ఏం చేస్తామంటే రెసిపియంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏమని పిలుస్తున్నాం అంటే ద ఇండివిజువల్ విచ్ డొనేట్ టిష్యూ ఈజ్ కాల్డ్ డోనార్. దెన్ ద ఇండివిజువల్ విచ్ రిసీవ్ టిష్యూ ఈజ్ కాల్డ్ రెసిపియంట్. ఎవరైతే ఈ ఇండివిజువల్ టిష్యూని డొనేట్ చేస్తున్నారో వాళ్ళని ఏమని పిలుస్తున్నాం అంటే డోనార్ అని పిలుస్తాం. The individual which receive tissue is called recipient. ఏ ఇండివిజువల్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో ఏ ఇండివిజువల్ అయితే దాన్ని ఇంప్లాంటెడ్ లేదా దాన్ని తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ఆర్గాన్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసి న్యూ కాలనీస్ ని కానీ లేదా న్యూ సెల్స్ ని రీజనరేట్ చేస్తున్నారు వాళ్ళని ఏమని పిలుస్తున్నాం అంటే రెసిపియంట్. సో నెక్స్ట్ ద డోనార్ అండ్ రెసిపియంట్ ఆర్ ఐడెంటికల్. ఇద్దరు కూడా జెనెటికల్ గా ఒకేలా ఉండాలి అంటే దట్ మీన్స్ దే హ్యావింగ్ సేమ్ బ్లడ్ గ్రూప్. సో డోనార్ అండ్ రెసిపియంట్ యొక్క బ్లడ్ గ్రూప్స్ అనేవి ఒకేలా ఉండాలి. దానికి చెక్ చేసేటటువంటిది ఏమంటాం అంటే నథింగ్ బట్ జీనోటైప్. సో డోనార్ అండ్ రెసిపియంట్ ఆర్ ఐడెంటికల్ ఇన్ దేర్ జీనోటైప్ and donor and recipient having the antigenic stimuli. So దీన్ని antigenic లో phenotyping. So a gene having two abilities. The gene may produce two parts.
సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే ద జీన్ లో ఉండేటటువంటి 2 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లో ఫస్ట్ వన్ ఈస్ ద ఫెనోటైపిక్ ఎక్స్ప్రెషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద జీనోటైపిక్ ఎక్స్ప్రెషన్. ఇన్ ఫెనోటైపిక్ ఎక్స్ప్రెషన్ ఈస్ ద dominant, that means external features, that means the external గా మనకు కనిపించేటటువంటి ఫ్యూచర్స్ ని ఏమని పిలుస్తాం అంటే ఫెనోటైపిక్. In there, genotypic is the gentical in recessive. They should not be appear. అవి మనకు కనిపించదు కానీ జెంటికల్ గా అవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫెనోటైపిక్ మీన్స్ ఫిజికల్ అపియరెన్స్, genotypic means gentical. In phenotypic, that genes or that characters may expressed in outside. So అవి ఆర్గానిజం లో అవి ఎక్కడ కనిపిస్తాయి అంటే అవుట్ సైడ్ లో ఉంటాయి. Whereas in phenotype the organs may appear. సో అవి ఎక్కడ ఉంటాయంటే ఆ జీన్స్ కానీ సో దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అనేటటువంటివి ఎక్స్టర్నల్ గా మనకు కనిపిస్తాయి. ఇన్ రెసెసివ్ గా ఉండేటటువంటి వాటిని ఏమని పిలుస్తాం అంటే జీనోటైప్. జీనోటైప్ మీన్స్ అంటే అవి ఇంటర్నల్ గా ప్రజెంట్ అయి ఉండేటటువంటివి. సో నెక్స్ట్ ఇన్ సమ్ టైమ్స్ సో ద గ్రాఫ్ట్ మే రిజెక్ట్. సో ఇంప్లాంటెడ్ టిష్యూని తీసుకెళ్ళి వేరే ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు రిజెక్షన్ అనేటటువంటిది కనిపిస్తుంది. దట్ మీన్స్ ద గ్రాఫ్ట్ డైస్. గ్రాఫ్ట్ మనకి ఇచ్చినటువంటిది ఆ రెసిపియంట్ లో అవి ఆ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేయట్లేదు అనుకోండి, అంటే దే షుడ్ నాట్ సపోర్ట్ దేర్ రెసిపియంట్ సిస్టమ్. రెసిపియంట్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయకపోయినా, రెసిపియంట్ రెస్పాండ్ కాకపోయినా, రెసిపియంట్ నుంచి న్యూ ఫంక్షన్స్ అనేటటువంటివి నథింగ్ బట్ ఓల్డ్ అంటే ఆ పేషెంట్ లో ఏ ఫంక్షన్స్ అయితే కంప్లీట్ గా డిగ్రేడ్ అవుతా ఉందో, ఎప్పుడైతే న్యూలీ ట్రాన్స్ప్లాంటెడ్ అంటే దట్ మీన్స్ న్యూలీ ఇంప్లాంటెడ్ టిష్యూ అనేటటువంటిది రెసిపియంట్ కి డోనార్ నుంచి ఇచ్చిన తర్వాత కూడా ఇట్ షుడ్ నాట్ రెస్పాండ్. అది ఇన్ కేస్ రెస్పాన్స్ కాకపోతే దాని నుంచి న్యూ కాలనీస్ కానీ న్యూ దాని మీన్స్ అక్కడ పేషెంట్ లో రికవరీ రేట్ కనుక లేకపోతే దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాఫ్ట్ రిజెక్షన్. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్రాఫ్ట్ రిజెక్షన్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ గ్రాఫ్ట్ రిజెక్షన్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే ద జీన్స్ మే నాట్ అపియర్, ద జీన్స్ ద జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ మే నాట్ ప్రెసెంట్ ఇన్ రెసిపియంట్ బాడీ. రెసిపియంట్ లో ఆ జీన్స్ అనేటటువంటివి ఎక్స్ప్రెస్ కాకపోతే సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే గ్రాఫ్ట్ రిజెక్షన్ అని పిలుస్తాం అంటే. సో హియర్ ద MHC మాలిక్యూల్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ మాలిక్యూల్స్ ఆర్ present in the mammals. ఇవి mammals లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మౌస్ లో కనుక మనం తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ H2 కాంప్లెక్స్. మౌస్ లోనైతే H2 కాంప్లెక్స్ అని పిలుస్తామండి. వేరాజ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లోనైతే HLA కాంప్లెక్స్ అని పిలుస్తాం, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్. HLA మీన్స్ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద మనం H2 అంటే టైప్స్ ఆఫ్ MHC దగ్గరికి వచ్చినప్పుడు టైప్స్ లో H2 అని పిలుస్తాం, H2 కాంప్లెక్స్ అండ్ HLA కాంప్లెక్స్. H2 కాంప్లెక్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మౌస్, HLA కాంప్లెక్స్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. సో ఈ రెండింటిని మనం నెక్స్ట్ టైప్స్ లో చూస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద ఇక్కడ మనకి ఉండేటటువంటి HLA అంటే హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ లేదా మనకి H2 కాంప్లెక్స్ మౌస్ లో ఉండేటటువంటి H2 కాంప్లెక్స్ తీసుకున్నప్పుడు దే హ్యావింగ్ 4 కాంప్లెక్సెస్. దీంట్లో మనకి 4 కేటగిరీస్ అనేటటువంటివి ఉంటాయి. ఈ 4 కేటగిరీస్ ని మనం ఏమని పిలుస్తాం అంటే క్లాస్ 1 మాలిక్యూల్, క్లాస్ 2 మాలిక్యూల్, క్లాస్ 3 మాలిక్యూల్స్ అండ్ క్లాస్ 4 మాలిక్యూల్స్. 4 మాలిక్యూల్స్ కింద మనం వీటిని ఇండికేట్ చేస్తాం. దే ఆర్ situated, they are present in the 4 types of molecules: type 1 molecule, type 2 molecule, type 3 molecule and type 4 molecule. సో ఇందులో మనకి టైప్ 1 మాలిక్యూల్స్. సో ఇక్కడ టైప్ 1 మాలిక్యూల్స్ దగ్గరికి వస్తే దే హ్యావింగ్ HLA. సో ఇందులో మనకి ఏముంటాయంటే HLA మాలిక్యూల్స్ అనేటటువంటివి టైప్ 1 లో, మనకి టైప్ 2 లో HLA యాంటీజెన్స్, దీన్ని ఇమ్యూన్ అసోసియేటెడ్ యాంటీజెన్ అని పిలుస్తామండి. నెక్స్ట్ H3 దగ్గరికి వస్తే దీంట్లో క్లాస్ 3 మాలిక్యూల్స్ లో C2, C4 ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఉంటాయి. క్లాస్ 4 మాలిక్యూల్ దగ్గరికి వస్తే దే ఆర్ కంప్లీట్లీ T ల్యూకోసైడ్ యాంటీజెన్ అనేటటువంటిది. సో ఇలా మనకి 4 టైప్ ఆఫ్ క్లాసెస్ అనేటటువంటి దీంట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో వన్స్ అగైన్
ఫస్ట్ మనకి ఎంఎస్సిని ఫస్ట్ డిస్క్రైబ్ చేసింది ఎవరు అంటే ఇన్ ద ఇయర్ 1930 discovered by Gorer in the year 1930. They are nothing but a cluster of genes. They are responsible for immune response and transplantation. ఇవి immune response లోను transplantation లోను యూజ్ అవుతాయి. They are a set of proteins called histocompatible molecules. They are present in the nucleated cells of blood serum. They are responsible for immune recognition and complement levels. So ఇవి immune recognition లోను complement levels లో కూడా ఇవి మనకి present అయి ఉంటాయి. They are a form of gene segment. ఇవి gene segment కింద present అయి ఉంటాయి. They are used in the transplantation experiment. So here transplantation means implantation of tissue from one individual to another individual. Implantation of tissue from one individual to another individual. So the implanted tissue is called graft. Implanted tissue మనం ఏమని పిలుస్తున్నామండి? Graft అని పిలుస్తాం. The individual which donate tissue is called donor. The individual which receive tissue is called recipient. So the donor and recipient are identical. That is a genotype. ఈ జీనోటైప్ అనేటటువంటిది యాంటీజెనిక్ స్టిమ్యులైతో మనకు కనిపిస్తుంది. దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఫెనోటైప్. సో వెన్ the graft implanted graft may not grow in recipient cell, that situation is called graft rejection. అంటే ఇంప్లాంటెడ్ గా మనం ఇచ్చినటువంటి టిష్యూ అనేది రెసిసివ్ లో అంటే డోనార్ నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటిది రెసిసివ్ లో గ్రో కాకపోతే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే గ్రాఫ్ట్ రిజెక్షన్. that situation, that type is called graft rejection. So these complexes are divided into 4 types. They are class 1 molecule, class 2 molecule, class 3 molecule and class 4 molecule. The examples they are present in the mammals like H2 complex in mouse, HLA complex in human beings. సో H2 కాంప్లెక్స్ అనేది మౌస్ లో ఉంటుంది, HLA కాంప్లెక్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది మనకి ఎంఎస్సి గురించి మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఎంఎస్సి అంటే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్. మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్. దీంట్లో మనకి జీన్స్ అనేటటువంటి మెయిన్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ క్లాసెస్ లో నేను టైప్స్ గురించి చెప్తాను స్టూడెంట్స్. థ్యాంక్ యూ.